హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. సో ఈ వీడియోలో నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్లో మనకి కాంట్రాక్ట్ బేసిస్ మీద అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ ఫుల్ డీటెయిల్స్ అనేవి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ వాళ్ళు అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్లీ కాంట్రాక్ట్ బేసిస్ మీద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. నోటిఫికేషన్ అనేది ఫిల్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి April 11th అనేది లాస్ట్. సో ఫీ కూడా మనం April 11th లోపు పే చేయొచ్చు, ఆన్లైన్ పే చేయొచ్చు. సో నెట్ బ్యాంకింగ్ ఆర్ డెబిట్ కార్డ్తో పే చేయొచ్చు. సో మనకి ఆన్లైన్ టెస్ట్ అనేది మే మంత్లో అయితే ఉంటుంది. జాబ్ వేకెన్సీస్కి వచ్చేసరికి టోటల్గా 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఫినాన్స్లో 15, టెక్నికల్లో 8, లీగల్లో 7 పోస్టులు అయితే ఉన్నాయి. సో మన రెమ్యునరేషన్ విషయానికి వస్తే 35,000 పర్ మంత్ అయితే ఇస్తున్నారు. ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ఆఫ్ 36 months, 3 years కాంట్రాక్ట్స్కి మనకి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ మనం ఎలిజిబుల్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి ప్రొవైడ్ చేశారు. సో అసిస్టెంట్ మేనేజర్కి వచ్చేసరికి మనకి CA ఆర్ ఇంటర్ ఆర్ CMA ఇంటర్ ఆర్ MBA ఫినాన్స్ ఆర్ PGDM ఫినాన్స్. సో ఎనీ రెప్యూటెడ్ B స్కూల్స్ నుంచి కంప్లీట్ అయితే ఉండాలి. విత్ ఫస్ట్ క్లాస్ విత్ మినిమం 60% మార్క్స్ అనేవి అయితే ఉండాలి. సో ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే మినిమం 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే కన్సిడర్ చేస్తున్నారు. సో అలాగే మనకి అసిస్టెంట్ మేనేజర్ టెక్నికల్ పోస్టులు 8 అయితే. సో దీనికి ఎలిజిబిలిటీ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీటెక్ ఫస్ట్ క్లాస్ విత్ మినిమం 60% ఆఫ్ మార్క్స్ అయితే అడుగుతున్నారు. సో ఇన్ ఎనీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్ ఓన్లీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని అడుగుతున్నారు. సో ఇక్కడ బేసికలీగా PG అయితే ప్రిఫర్ చేస్తున్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ప్రిఫర్ చేస్తున్నారు. సో ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా తెలిసి ఉండాలి. సో ప్రొఫిషియంట్ ఇన్ కంప్యూటర్ స్కిల్స్ లైక్ MS ఆఫీస్ ఇవైతే అడుగుతున్నారు. సో నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ టెక్నికల్లో సో ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి మినిమం 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ మేనేజర్ లా పోస్టులు అయితే 7 ఉన్నాయి. సో ఈ పోస్టులకు అప్లై చేయడానికి క్వాలిఫికేషన్ వచ్చి మనకి గ్రాడ్యుయేట్ విత్ ఎ డిగ్రీ ఇన్ లా ఆర్ లా గ్రాడ్యుయేట్ హూ హ్యాస్ పాస్డ్ 5 years, అంటే 5 years ఇంటిగ్రేటెడ్ లా కోర్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు, మినిమం 50% మార్క్స్ అయితే కంప్లీట్ చేసుకున్న వాళ్ళు అయితే ఎలిజిబుల్ ఈ పోస్టులకి. సో ఇక్కడ కూడా వీళ్ళు PGకి అయితే కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉంది, వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. బేసిక్ MS ఆఫీస్ అయితే నాలెడ్జ్ ఉండాలి. సో నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే లా గ్రాడ్యుయేట్స్ ఎవరు ఎన్రోల్ అయ్యి ఉండి విత్ బార్ కౌన్సిల్ మినిమం 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఉంది. ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకి మినిమం ఏజ్ అసిస్టెంట్ మేనేజర్ క్యాడర్కి యాజ్ ఆన్ 31/1/2025కి మినిమం ఏజ్ వచ్చేసరికి మనకి 21 ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ లెవెల్ అనేది 30. సో 21 to 30 ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళకి ఇదైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ రిలాక్సేషన్ ఇన్ అప్పర్ ఏజ్ లిమిట్. సో మనకి SC ST వాళ్ళకైతే 5 years ఏజ్ లిమిట్ అయితే ఉంది. నెక్స్ట్ SC క్యాండిడేట్స్ 3 years ఏజ్ లిమిట్ ఇస్తున్నారు. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి 10 years ఏజ్ లిమిట్ అయితే మనకి వీళ్ళు రిలాక్సేషన్ ఇస్తున్నారు. మనకి ఇక్కడ నాలెడ్జ్ ఆఫ్ లాంగ్వేజ్, సో ఇక్కడ మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగు చదవడం, రాయడం అండ్ మాట్లాడడం తెలుసుంటే కొంచెం ఈ జాబ్స్కి అనేది మనం అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి రెమ్యునరేషన్ విషయానికి వస్తే ఇక్కడ 35,000 అనేది పర్ మంత్ అయితే శాలరీ ఉంటుంది. సో ఫర్ 36 months, అంటే మనకి 3 years కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ కాబట్టి 36 months 3 yearsకి కాంట్రాక్ట్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి మనకి అప్లికేషన్ ఫీ. సో అప్లికేషన్ అప్లై చేయడానికి ఫీ వచ్చేసి మనకి SC ST వాళ్ళకైతే 354 ఇంక్లూడింగ్ ఆఫ్ GST ఉంటుంది. నెక్స్ట్ జనరల్ ఆర్ OBC క్యాండిడేట్స్కి 590 రూపీస్ అయితే ఉంది అప్లికేషన్ ఫీ వచ్చేసరికి. సో క్యాండిడేట్స్ ఎవరైతే ఈ జాబ్లకి అప్లై చేస్తారో వాళ్ళు త్రూ ఆన్లైన్ మోడ్లో మాత్రమే మనకి అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ హూ ఆర్ లోకల్ టు ఆంధ్రప్రదేశ్ ఓన్లీ నీడ్ టు అప్లై. సో ఇక్కడ మనకి లోకల్ క్యాండిడేట్స్కి అనేది ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఓన్లీ AP వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఇక్కడైతే పాసిబిలిటీ ఉంది. సో క్యాండిడేట్స్ హూ స్టడీడ్ 4th class to 10th class ఇన్ ద స్టేట్ ఆఫ్ AP
and who migrated to any part of AP from the state of Telangana within a period of 3 years అనేది ఇక్కడ మనకి డీటెయిల్డ్గా ఇచ్చారు. అంటే క్యాండిడేట్స్ ఎవరైతే లోకల్గా ఉన్నారో ఏపీలో సో వాళ్ళైతే మన డైరెక్ట్గా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి లోకల్ క్యాండిడేట్స్. సో ఇక్కడ క్యాండిడేట్స్ హూ ఆర్ లోకల్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో లోకల్గా ఉన్న వాళ్ళకైతే లోకల్గా ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ జాబ్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో స్టేట్ బైఫర్కేషన్ బిఫోర్ 2 జూన్ 2014 కంటే ముందు స్టేట్ బైఫర్కేషన్ ముందు ఎవరైతే మైగ్రేట్ అయ్యి తెలంగాణ నుంచి ఏపీకి అయితే వచ్చారో సో వాళ్ళకి ఇక్కడ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అలౌ చేయట్లేదు. సో దే హ్యావ్ టు ప్రొడ్యూస్ అ స్టడీ సర్టిఫికేట్ SSC ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామ్ది. సో నెక్స్ట్ వస్తే గైడ్లైన్స్ ఫర్ ద పర్సన్స్ విత్ డిసెబిలిటీ యూజింగ్ ఏ స్క్రైబ్. సో పర్సన్స్ డిసెబిలిటీ ఉన్న వాళ్ళు ఈ పాయింట్స్ అనేవి గో త్రూ అవ్వచ్చు. ప్రాసెస్ విషయం ఆన్లైన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు. సో మనకి ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే కండక్ట్ చేస్తారు. సో ఆన్లైన్ టెస్ట్లో మనకి టోటల్గా 200 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంది, 200 మార్క్స్. సో ఎగ్జామ్లో మనకి నెగిటివ్ మార్కింగ్ ఫర్ ద రాంగ్ ఆన్సర్స్ కూడా ఉంది. సో ఇది క్యాండిడేట్స్ అనేది అబ్జర్వ్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ కంటెంట్ చూసుకుంటే ప్రొఫెషనల్ నాలెడ్జ్ అండ్ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ అండ్ జనరల్ అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్ మీద మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఎగ్జామ్ అయితే ఈ కంటెంట్ మీద అయితే మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి వచ్చేసరికి సో ఇక్కడ ప్రొఫెషనల్ నాలెడ్జ్ సబ్జెక్ట్లో మనకి 70 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, టోటల్ 140 మార్క్స్. సో అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అనమాట. సో నెక్స్ట్ రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ అండ్ జనరల్ అండ్ ఫినాన్స్ అవేర్నెస్లో సెక్షన్స్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 15 ఉంటాయి ఈచ్ సెక్షన్లో. సో 15 మార్క్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. సో టోటల్ డ్యూరేషన్ వచ్చేసి మనకి ప్రొఫెషనల్ నాలెడ్జ్ సబ్జెక్ట్కి 60 minutes డ్యూరేషన్ అండ్ రిమైనింగ్ 4 సెక్షన్కి మనకి 15 minutes డ్యూరేషన్ అయితే ఉంది ఈచ్ సెక్షన్కి. సో టోటల్గా మనకి 120 minutes డ్యూరేషన్ అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ కట్ ఆఫ్ అనేది కూడా ఉందండి. సో ఇక్కడ కట్ ఆఫ్ చూసుకుంటే 2 విధాలుగా ఉంది. సెక్షనల్ కట్ ఆఫ్ వచ్చేసి ఈచ్ సెక్షన్లో సెక్షనల్ కట్ ఆఫ్ అనేది ఉంది. నెక్స్ట్ టోటల్ స్కోర్ మీద కూడా మనకి ఇక్కడ కట్ ఆఫ్ అయితే ఉంది. ఓకే, సో మీరు నెక్స్ట్ ఇక్కడ మనకి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ మనకి బుక్లెట్ అనేది కూడా అవైలబుల్గా ఉంది. సో ఆ బుక్లెట్ అనేది మనకి ఇక్కడ https://esfc.ap.gov.in వెబ్సైట్లో మనకి డీటెయిల్డ్ నోటిఫికేషన్ బుక్లెట్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ బుక్లెట్ కూడా. సో మనకి ఎగ్జామ్ అయితే ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుందండి ఎగ్జాము. సో టోటల్గా మనకి ఎగ్జామ్ రిటర్న్ టెస్ట్కి వచ్చేసి మనకి 200 మార్క్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇంటర్వ్యూకి వచ్చేసరికి మనకి 20 మార్క్స్ అయితే ఇంటర్వ్యూకి ఉన్నాయి. సో టోటల్గా మనకి జాబ్కి వచ్చేసరికి ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ ప్లస్ ఇంటర్వ్యూ మొత్తం కలిపి 220 మార్క్స్కి అయితే మనకి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ రిటర్న్ టెస్ట్ అనేది ఎప్పుడు ఉంటుంది. సో రిటర్న్ టెస్ట్ అనేది మనకి ఇక్కడ హెల్డ్ ఇన్ మంత్ ఆఫ్ మే 2025 మేలో మనకి రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. సో రిటర్న్ టెస్ట్ వచ్చేసరికి మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి చూసుకుంటే మనకి సో సెంటర్స్ వచ్చేసరికి విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కర్నూలు, తిరుపతి అండ్ హైదరాబాద్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ ఈ ఎగ్జామ్ అనేది మనకి అటెండ్ అవ్వడానికి వాళ్ళు కాల్ లెటర్స్ అయితే మీకు ఇస్తారు. సో అది మన వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు వన్స్ అప్లికేషన్ మనం అప్లై చేసిన తర్వాత. సో ఇక్కడ నెక్స్ట్ అపాయింట్మెంట్ అనేది ఎలా ఉంటుంది. సో ఇక్కడ క్యాండిడేట్స్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఈ పోస్టులకి వాళ్ళకి కాంట్రాక్ట్ బేసిస్ మీద ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే ఉంటుంది. సో ఫర్ 36 months అంటే 3 years కాంట్రాక్ట్ అయితే ఉంటుంది ఈ జాబ్స్ మనకి. సో నెక్స్ట్ ఇక్కడ సర్వీస్ బాండ్ కూడా అనేది ఉందండి ఈ జాబ్లో. సో మనం ఇఫ్ ఇన్ కేస్ మనం సర్వీస్ బాండ్
బాండ్ అనేది మినిమం పీరియడ్ ఆఫ్ 1 ఇయర్ అయితే ఉంది. సో ఇఫ్ ఇన్ కేస్ సర్వీస్ బాండ్ అనేది మనం బ్రేక్ చేసినట్లయితే ఇక్కడ మనకి అమౌంట్ అనేది 1 lakh వరకు అయితే మనం పే చేయాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇది ప్రాసెస్ వచ్చేసరికి అసలు ఎలా అప్లై చేయాలి, హౌ టు అప్లై ఫర్ దిస్ పోస్ట్. సో ఇక్కడ మనకి అప్లై చేయాలంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి అప్లికేషన్ రిజిస్టర్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫీ పేమెంట్ కూడా ఆన్లైన్ మనం పే చేసుకోవచ్చు. నెక్స్ట్ వాళ్ళ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి కూడా మనం స్కాన్ చేసి అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ డాక్యుమెంట్స్ ఏమేమి మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయాలో అవన్నీ కూడా ఇక్కడ డీటెయిల్గా అయితే ఇచ్చారు. సో ఇవంతా మీరు ఒకసారి అప్లికేషన్ ప్రాసెస్ గో త్రూ అవ్వచ్చు. సో నెక్స్ట్ ఆల్రెడీ మనం ఫీ పేమెంట్ గురించి కూడా మనం అయితే ఆన్లైన్ మోడ్లో ఎలా అయితే పే చేయాలనేది మనం డిస్కస్ చేసాం. ఈ నోటిఫికేషన్లో మీకు ఎలాంటి డౌట్ కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ డౌన్లోడ్ ఆఫ్ క్యాండిడేట్స్ కాల్ లెటర్స్. సో ఎవరైతే మనకి ఎగ్జామ్కి అయితే అటెండ్ అవుతారో వాళ్ళు ఆన్లైన్ టెస్ట్కి, సో వాళ్ళు ఆన్లైన్ టెస్ట్కి అటెండ్ అయ్యేటప్పుడు దే హ్యావ్ టు డౌన్లోడ్ ద కాల్ లెటర్స్ ఫ్రమ్ ద వెబ్సైట్ అండ్ కాల్ లెటర్తో అనేది మనం ఎగ్జామ్కి అయితే అటెండ్ అవ్వాల్సి అయితే ఉంటుంది అండి. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.